మేము వైసీపీకి వేద్దామనుకున్నాం. ఎందుకంటే సంక్షేమం అందిందండి. సంక్షేమం నాకు అందలేదు, కానీ ఈ జగన్ గారు చేసిన పరిపాలన ప్రతి పేదవాడికి అందుతుందని ప్రతి ఒక్కడు కూడా సాటిస్ఫైడ్ అవుతున్నారు వాళ్ళు. అయితే నేనైతే మా మిసెస్ ఎంప్లాయీ, మా మిసెస్ వాళ్ళకి ఏదో డిఏ ఏరియాస్ కొన్ని రాలేదని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏదో డిఏ ఏరియాస్ మనం 2 ఇచ్చాడు అనేసి వాళ్ళు సాటిస్ఫైడ్ అయ్యారు. ఆ కాన్స్టిట్యున్సీలో చలమశ్రీ సునీల్ గారు, ఆయన గతంలో ప్రజారాజ్యం తరఫున పోటీ చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వేవ్లో వాటం బాలయ్యారు. నెక్స్ట్ ఈ వైసీపీ తరఫున కూడా పోటీ చేశారు. ఆయన వైసీపీ తరఫున పోటీ చేసినప్పుడు ఏమైందంటే జగన్ గారు అప్పుడు ఒక హామీ దొంగ హామీ ఇవ్వలేకపోయాడు. ఆయన రుణమాఫీ అనేది రైతు రుణమాఫీ అని ఇచ్చి ఉంటే అది ఉండేది. అదొకటి ఈయన బీజేపీ అన్నీ కలవడం వలన కొద్దిగా ఇచ్చేయిందనమాట. రాష్ట్ర విడిపోవడం అది ఏమో అనుభవం అనుకున్నారు పాపం జనాలు. దానిలో మోసపోయారు అనుకుంటున్నాను నా ఉద్దేశం. అయితే చలమశెట్టి గారు మొన్న టీడీపీ తరఫున చేసి రాంగ్ స్టెప్ చేశారు ఆయన. మరి కాకపోతే 3 సార్లు ఓడిపోయింది, దగ్గర సుమారు 70,000 అనుకుంటున్నారు లెక్కైతే. ఇప్పుడు 70 1,40,000 మేటి చాలా సునాయాసంగా వస్తుంది ఆయనకి.